ఇక్కడ అనంతపురం కడప. ఇక తీసుకుంటే కడప కార్పొరేషన్ నడిబొడ్డున కోట్ల విలువ చేసే ఒక స్థలాన్ని టీడీపీ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తుంటే ఫస్ట్ మీరు కోర్టుకి వెళ్తామన్నారు, అడ్డుకుంటామన్నారు, బోర్డు పెట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు, ఏమీ చేయలేకపోయారు. అంటే ఎందుకు అలా? అంటే మీ ఏం కాదు, వాళ్ళు ఏమీ అది కోర్టులో ఉంది, అట్లనే పెండింగ్ ఉంది తప్ప వాళ్ళకేమీ రాలే. వాళ్ళైతే మోసపూరితంగా గవర్నమెంట్ అంటే మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్లో రెజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది రెజల్యూషన్. అయినా కూడా వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళది కదా అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు జీవో తీసుకొచ్చుకోవడం జరిగింది. దానిపైన కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది, ఆగిపోయింది కదా. మీరు కోర్టుకి వెళ్ళారు దాని మీద? ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, అది ఆగిపోయింది కదా. అట్లా జరగవు. అంటే మీరు అంటే రాష్ట్ర రాజకీయాల్లో బాగా అనుభవం గడించిన మీరు ఒక మంచి నేతగా కూడా ఎదిగారు. ఇలాంటి మీరు ప్రతి చిన్న విషయంలో కూడా కొద్దిగా ఒక్కొక్కసారి ఆవేశానికి లోన్ అవుతుంటారు అనేది ఉంది. ఏం కాదు, నేను ఎప్పుడు కూడా ఆవేశానికి లోనయ్యే ప్రశ్న లేదన్నమాట, ఎటువంటి సందర్భంలో కూడా. అంటే కొన్ని విషయాలు అంటే కడప జిల్లా విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఏదైనా కంప్లైంట్స్ వస్తే గిన అంటే పార్టీలో ఉండే వాళ్ళ మీద ఒక ఫిర్యాదు చేస్తే, ఎమ్మెల్యే గురించి కాబట్టి ఇంకొక నాయకుడి మీద ఫిర్యాదు చేస్తే అంటే దాని నిజాలు ఏం తెలుసుకోకుండానే మీరు వెంటనే జగన్ గారికి ఫిర్యాదు చేస్తుంటారు అనేది ఒక దానివల్లనే మీ కడప జిల్లాలో కొద్దిగా చేడు తెస్తుంది అనేది కూడా ఒక అపోహ. దీని గురించి కడప గురించే కాదు, త్రూఅవుట్ ఆంధ్ర రాష్ట్రం గురించి మంచి గ్రిప్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అన్ని కాన్స్టిట్యున్సీలు. కడప జిల్లా గురించి మీరు ఎవరి మీద ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవంటారా? ఆయనకు తెలియంది ఏముంటుంది ఇక్కడ? ఏదైనా స్థానికంగా ఏదో జరిగినా కూడా మీరు ఇలా జరుగుతుందా అంటే అన్నీ చూసుకోవాలనేది ఉండదు కదా. అంత రాష్ట్రంలో ఏదో ఒక చిన్న పొరపాట్లు మర్చిపోయి ఉండొచ్చు కడప జిల్లాలో జరిగే ఇష్యూస్ని, దాన్ని మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లడము. ఏం కాదు, అటువంటి జనరల్గా జరుగుతుంటాయి తప్ప అట్లా నా నైజం కాదు అది. కంప్లైంట్లు ఇవ్వడము ఇట్లా నా నైజం కాదు అది. మొత్తం మీద మీరు ఎవరి మీద ఫిర్యాదు అయితే చేయడం లేదు? ప్రశ్న లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాల్సిందే తప్ప, చేయాలనే అనుకుంటా తప్ప ఇట్లాంటి ఒకరిపైన ఫిర్యాదులు చెప్పేది ఇంకొకటి చేసేది ఆయన. అంటే మీరు ఎంత నాయకుడైనా కూడా ఏమైనా మీకు ఫ్యాక్షన్ అయితేనేమి, గొడవలు అయితేనేమి, ఇతరత్ర వాటి మీద ఎప్పుడు కూడా కంప్లైంట్స్ లేవు. కానీ ఈ భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద కూడా ఎప్పుడు కూడా మీ పేరు వినిపిస్తుంది. ఎందుకు అలా అంటారు? ఏమైందంటే అంటే రాజశేఖర రెడ్డి బావమరిదిగా కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో రాజశేఖర రెడ్డికి సరిపోని కొన్ని పేపర్లు, కొన్ని ఛానల్స్, ఇవి ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రకంగా ఫోకస్ చేసి చూపించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అంత తప్పనించి మామూలుగా ఇవన్నీ అసలు భూదందా కాదు, పాడు కాదు, ఏం కాదనమాట. ఇవన్నీ అంటే మొత్తం మీద తీసుకుంటే మీరు భూదందాలు కానీ సెటిల్మెంట్లో కానీ మీ ఇదేం లేదంటారు? ఏం లేదండి, నథింగ్. హైదరాబాద్లో కూడా చాలాసేపు ఇంతకుముందు గతంలో కొండాపురంలో ఏదో ఒక సైటు విషయంలో కూడా తగాదా వచ్చింది. ఏం కాదండి, అవన్నీ చిన్న మిస్టేక్స్. ఈ ఏమవుతుందంటే నేను ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ మేయర్గా ఉండేవాడిని. సో అక్కడ ఆఫీస్లో ఓవర్సైట్ చేసి కొన్ని ఏదన్నా జరిగి చిన్నవి అవి కూడా ఏమి 1000 ఎకరాలు కాదు, 100 ఎకరాలు కాదు, అన్ని గజాలు అన్నమాట. 300 గజాలు, 200 గజాలు, అంటే 10 సెంట్లు. ఇప్పుడు కొండాపురం లేదో ప్రభుత్వ సైట్ ఏదో కొనుగోలు చేశారు అనేది వేరే వాళ్ళతో, ప్రభుత్వ సైట్ని మీరు కొనుగోలు చేశారు కాదు? ప్రభుత్వ సైట్ ఎక్కడా కొనుగోలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు భార్య పేరు మీద ఏదో భువనేశ్వర్ గారి పేరు మీద ఉండేది, ఏదో మీరు కొనుగోలు చేశారు. అప్పుడు కొద్దిగా వివాదం కూడా జరిగింది. అంటే అక్కడ చంద్రబాబు గారి భార్య పేరు మీదుగా ఒక సైట్ ఉండేది, అది ఆయన అమ్ముకొని క్యాష్ చేసుకున్నాడు అనమాట. సో అదే అక్కడే నాకు కూడా సైట్ ఉంది అన్నమాట. సో అక్కడ అది యుఎల్సి ల్యాండ్, అది యుఎల్సి క్లియర్ అయింది. సో యుఎల్సి క్లియర్ అయిన ల్యాండ్ నేను బోత్ పార్టీస్ ఇద్దరితోనూ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది అనమాట. ఆ సైట్ విషయంలోనే అప్పట్లో కొద్దిగా వివాదం కూడా జరిగింది. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపరు అది పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీలో పెట్టి, అప్పుడు మేము పేపర్లో ఏదో చూసాము, ఫ్రంట్ పేజీలో పెట్టి రాయడం జరిగింది అనమాట. అంటే పక్కన ఒరాకిల్ బిల్డింగ్ కడుతున్నారు అనమాట. ఆ బిల్డింగ్ ఫోటో పెట్టి
దీంట్లో కడతానట్టుగా పర్మిషన్ లాక్కోకుండా కడుతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీలో వేయడం జరిగింది అనమాట. అంటే ఆ బిల్డింగ్ పెట్టి ఈడ కడతానట్టుగా అనమాట. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారంటే ఏం స్టెప్ తీసుకున్నారు మీరు అప్పుడు ఆ వార్తకి? ఇమీడియట్గా దానిపైన కోర్టులో వేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు వీళ్ళు మాట్లాడి మధ్యలో అంతా మాట్లాడి అది మళ్ళీ విత్డ్రా చేయించే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. నేను ఇమీడియట్గా వీళ్ళపైన రాధాకృష్ణ గారి పైన సివిల్ క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అనమాట. ఇలా విత్డ్రా చేసుకున్నారా? మరి ఇంకేం చేద్దాం, ఎవరో ఒకరు లోకల్గా వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. అంటే మీడియా వాళ్ళు వచ్చారా బయట నుంచి ఇంకా ఎవరైనా? మీడియా మిత్రులే రావడం జరిగింది. సో అంటే మీకు నష్టం జరిగింది కదా, అంటే మీకు జరిగిన నష్టాన్ని ఎలా పుడుచుకోగలరు? అంటే పేపర్లలో వచ్చింది మీ పేరంతా కూడా ఇట్లా భూదందాలు అంటే ప్రజలు నమ్మరు. వీళ్ళు ఏదో ఫోకస్ చేసేస్తే ప్రజలు నమ్మే కార్యక్రమం ఏమి జరగదు అన్నమాట. ఇప్పుడు అయినా కూడా దేవుడు ఉన్నాడు, ఎవరికి వేసే శిక్ష వాళ్ళకి వేయడం తప్పదు, జరుగుతుంది అది. అంటే వాళ్ళకి శిక్ష పడింది అంటారా మీకు మీ మీద వార్త రాసినందుకు? డెఫినెట్గా జరుగుతుంటుంది. అంటే మనకు అన్నీ తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి ఏదో మైనస్ జరిగింటుంది డెఫినెట్గా. మీరు నేనైతే బాగా అది నమ్ముతాను అనమాట. అంటే దేవుడే శిక్ష వేస్తారు, మానవులు శిక్ష వేస్తే ఏం జరుగుతుంది? దేవుడే శిక్ష అంటే యాజమాన్యానికి శిక్ష వేస్తారంటారు ఖచ్చితంగా. డెఫినెట్గా అనుభవించాల్సిందే, ఎవరైనా కూడా అనుభవిస్తారు. అందరూ ఎవరో గెలుస్తున్నారు కదా. ఇప్పుడు రాజకీయంలో ఎవరు లేరండి, మీరు రమ్మని ఎవరిని పిలిచారు మిమ్మల్ని? నన్ను విపరీతమైన పోటీ ఉంది కదా. అవును, తెలిసి వచ్చారు. అసలు ఎంత చెత్త పోస్టులకు కూడా, ఏది పైసా లేని పోస్టులకు కూడా పోటీ ఉందిగా. అవును, కాబట్టి గెలవడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారుగా. మనం అవసరం ఏంటి? మార్చడం కోసం గెలుపు వేరు, మార్పు వేరు.